గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్పోర్ట్స్ లో మన ఎందుకంటే ఓన్లీ సెలబ్రిటీస్ గురించి లేదంటే లైమ్ లైట్లో ఉన్న వాళ్ళ గురించి ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉన్నాం. బట్ బ్యాక్ఎండ్లో వర్క్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడడం అంటే దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ టైమ్ వేర్ అందరూ ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. అండ్ దిస్ యువర్ ఫస్ట్ టైం. హౌ యూ ఫీలింగ్? ఫస్ట్ అది మాట్లాడదాం. డెఫినెట్లీ లిటిల్ నర్వస్ బికాజ్ ఐ థింక్ వాట్ ఎవర్ యూ సే నేను చెప్పేదంతా పర్మనెంట్గా రికార్డ్లో ఉండిపోతుంది కదా. సో ఇట్స్ నాట్ లైక్ ఎ క్యాజువల్ కాన్వర్జేషన్. అండ్ ఫస్ట్ టైం చేస్తున్నాను అండ్ ఐఎమ్ ఆల్సో గ్లాడ్ ఐమ్ డూయింగ్ దిస్ మీతో, ఎందుకంటే ఐ ఫీల్ ఐ కెన్ బీ లిటిల్ మోర్ రిలాక్స్డ్. రైట్. యా.
సో ఇండియాలో స్పోర్ట్స్ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే స్పోర్ట్స్ ఇండస్ట్రీ దాంట్లో మళ్ళీ క్రికెట్ గురించి సెపరేట్గా మాట్లాడదాం, ఎందుకంటే అదే ఎక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా దాని గురించి జనాలు కూడా చూస్తారు, క్రేజ్ అలా ఉంది. బట్ దాని గురించి కన్నా ఎక్కువగా స్పోర్ట్స్లో మనకు వీ హ్యావ్ పారా స్పోర్ట్స్ ఆల్సో. సో దీని గురించి మీరు చాలా బ్యాక్ అండ్ వర్క్ చేస్తున్నారు అండ్ అడాప్టెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి. సో దీని గురించి ఎక్కువగా తెలుసుకోవాలని అనుకుంటున్నాము. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అడాప్టెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఈ రోజు టైంలో వై ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్ టుడే? అడాప్టెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే టర్మ్ని కనుక మనం సహజంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ హు గో టు స్పెషల్ స్కూల్స్. మన కాంటెక్స్ట్లోకి దాన్ని సింపుల్గా అలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ ఎనీ ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఎక్సర్సైజ్ ఆర్ ఫిట్నెస్ యాక్టివిటీ దట్ ఈస్ పుట్ ఇన్ టు అ కరిక్యులం దట్ క్యాన్ బి ఫ్రేమ్డ్ అండర్ అడాప్టెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు స్పెషల్ స్కూల్స్ మనకి చాలా ఉన్నాయి అండ్ వాటి వల్లే కూడా చాలామంది డిజేబుల్డ్ పిల్లలకి చాలా సపోర్ట్ ఉంటుంది, ఫ్యామిలీస్కి కూడా. కానీ 99% కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతానండి, ఈ రోజుకి కూడా మన దగ్గర స్పోర్ట్స్ కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ స్ట్రక్చర్డ్గా ఆ స్కూల్స్లో చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పొద్దున లేస్తే చాలా షార్ట్ ఆఫ్ రిసోర్సెస్తో చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ ఉంటారు. చాలా మటుకు స్కూల్స్ నేను చాలా విజిట్ చేశాను అక్రాస్ ద కంట్రీ అండ్ ఆల్సో మన తెలుగు స్టేట్స్లో. అండ్ వీళ్ళకున్న బిగ్గెస్ట్ లిమిటేషన్ ఏంటంటే మనకి నేషనల్ స్టాండర్డ్స్ అనేవి లేవు. ఈ పిల్లలకి ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక స్ట్రక్చర్డ్ కరిక్యులంలా డెలివరీ చేయాలనే దానికి నేషనల్ స్టాండర్డ్స్ లేవు. అంటే మనకి SSA అని చెప్పి ఉండేది, సమగ్ర శిక్షా అభియాన్ అని, ఇట్లాంటివి. ఇలాంటి వాటిల్లో స్పోర్ట్స్ గురించి ఆటల గురించి ఉండేది. కానీ ఇది ఒక కరిక్యులం లాగా దీనికి అవసరం పడ్డ రీసెర్చ్ని తీసుకొని ఆ డేటాని బ్యాక్ చేసుకొని మన కంట్రీకి ఒక కరిక్యులం లేదు. నేను బయట కంట్రీలో చదువుకొని వచ్చాను కాబట్టి ఇప్పుడు ఆ కాన్వర్సేషన్స్ నేను లాస్ట్ 10 yearsగా ఇండియాలో చెయ్యగలుగుతున్నాను. ఓకే. సో మీరు ఆ కంపారిజన్ కానీ ఆ డిఫరెన్షియేషన్ చాలా క్లియర్గా చేయగలుగుతున్నారు కదా. సో అలా చూస్తే వేర్ డస్ ఇండియా స్టాండ్? వీఆర్ నోవేర్ అండి. బట్ హ్యావింగ్ సెడ్ దాట్ మనం ఏం చెయ్యట్లేదా మన పిల్లలకి అంటే, ఈ స్కూల్స్లో ఏం జరుగుతుందంటే ఇండివిజువల్ బేసిస్ మీద క్లాస్ రూమ్ బేసిస్ మీద టీచర్స్ ఎలా అంటే ఆల్మోస్ట్ ఒక క్లాస్ రూమ్ పేరెంట్ లాగా ఆపరేట్ అవుతారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఒక 10 మంది పిల్లలు ఉన్నారంటే ఆ 10 మంది పిల్లలకి లిటరలీ దీస్ టీచర్స్ ఆర్ ద పేరెంట్స్. వాళ్ళ అవసరాల ప్రకారంగా ప్రోగ్రామింగ్ చేసుకుంటూ పోతారు. కానీ దాన్ని మనం కూర్చొని కొంచెం ఒక రీసెర్చర్ కింద కూర్చొని దాన్ని బాగా విశ్లేషించి ఫిట్టింగ్ చేస్తే మనకు కనపడుతుంది వాళ్ళు ఆల్రెడీ కొన్ని లోకోమోటర్ స్కిల్స్ అని, ఆబ్జెక్ట్ కంట్రోల్ స్కిల్స్ అని వీళ్ళు చేసేస్తూ ఉంటారు ఆల్రెడీ. కానీ దాన్ని ఒక స్ట్రక్చర్డ్ కరిక్యులంలో లేకపోవడం వల్ల ఏమవుతుందంటే దాన్ని మీనింగ్ఫుల్గా లైఫ్ స్కిల్స్లోకి ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నారు. సో అది ఏమవుతుందంటే ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఈ ఫెడరేషన్స్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి డిజేబుల్డ్ పిల్లలకి, వాళ్ళకి ఆ ఈకోసిస్టంలోకి వెళ్ళిపోతున్నారు పేరెంట్స్. అంటే లిటరలీ ఒక 10 ఏళ్ల వయసు దాటినప్పటి నుంచి ఒక సంస్థ ఉంది ఇండియాలో, వాళ్ళ కింద కండక్ట్ చేసే గేమ్స్కి తీసుకెళ్ళిపోతుంటారు ఈ పిల్లలకి. కానీ వాటికి సపరేట్గా వాటితో పాటు జరగాల్సిన ట్రైనింగ్ ఏదైతే అవసరం ఉంటుందో అది జరగట్లా. అప్పుడు ఏమవుతుంది, ఆ స్పెసిఫిక్ ఈ స్కేటింగో లేకపోతే అథ్లెటిక్స్లో రన్నింగో లాంగ్ జంప్ ఇట్లా పర్టిక్యులర్ కేటగిరీస్లోకి వాళ్ళు ఫిట్ ఇన్ అయిపోయి వాళ్ళకు ఒక కోచ్ని పెట్టేసి వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు. రైట్. సో ఇదేమవుతుందంటే ఒక చాలా లిమిటెడ్ ఫార్మ్ ఆఫ్ డెవలప్మెంట్లోకి వెళ్తుంది అండ్ ఇట్ గోస్ టువర్డ్స్ అ మెడల్. మన పిల్లాడికి మెడల్ రావాలి, సొసైటీలో రికగ్నిషన్ ఉండాలి, పేరెంట్స్ ఫీలింగ్స్ వ్యాలిడే. కానీ వాళ్ళకి తెలుసుకోలేని విషయం ఏంటంటే స్పోర్ట్స్ అనే దానికి ఒక లైఫ్ టైం, ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతి స్పోర్ట్స్ పర్సన్కి. సో ఈ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ఉన్న ఈకోసిస్టంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ లేకుండా స్పోర్ట్స్ ఇంట్రడ్యూస్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒకసారి స్కూల్ సిస్టమ్ని వదిలేసిన తర్వాత దెర్ ఇస్ అ బిగ్ గ్యాప్. అది పేరెంట్స్ గ్యాప్ ఫిల్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది పిల్లలు ఈ స్పెషల్ స్కూల్స్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు నేషనల్ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్ రాసో 10th క్లాస్ పాస్ అయ్యో, ఇప్పుడు సహజంగా ఒక 15-16 ఏళ్ళకి 10th క్లాస్ పాస్ అయిపోయే చైల్డ్ అక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ కాంటెక్స్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం లేట్గా 18-19 కల్లా కూడా నేషనల్ ఓపెన్ స్కూల్ రాసి పాస్ అవ్వగలుగుతారు 10th సర్టిఫికేట్. సో కానీ వాళ్ళకి అప్పటికి ఏమవుతుందంటే ఫిజికల్గా మెచ్యూరిటీ అనేది దాటిపోతుంది, వీళ్ళు మేనేజ్ చేయగలిగే మెచ్యూరిటీ. సో పేరెంట్స్కి ఏమైపోతుందంటే నౌ దిస్ ఇస్ బికమింగ్ ఎ ఫిజికల్ మేనేజ్ చేయలేని ప్రాబ్లం అయిపోతుంది. సో ఈ పర్టిక్యులర్ గ్యాప్ ఏరియాస్నే స్టడీ చేసి ఇండివిజువల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను ఫ్యామిలీస్కి. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే ఒక ప్రాబ్లం అనేది సోల్గా ఎగ్జిస్ట్ అవ్వదు, ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ ద సిస్టమ్స్ దట్ సరౌండ్ ఇట్. నా PhD రీసెర్చ్ చేసింది కూడా ఆ ఫీల్డ్లోనే.
ఈ సిస్టమ్స్ థియరీ అనే కాన్సెప్ట్ తీసుకొని ఒక కుటుంబంలో డిజబిలిటీ వల్ల ఒక చైల్డ్ కానీ ఒక మదర్ కానీ ప్రాబ్లం ఏదైతే ఫేస్ చేస్తున్నారో అది ఏంటి, దానికి రీజను, ఎందుకు ఇన్ని అమ్యూనిటీస్ వచ్చి మన కంట్రీలో ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చి వీఆర్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ టెక్నాలజీ అడాప్టింగ్ అండ్ ఇన్నోవేటింగ్ కంట్రీ కదా, ఎస్పెషలీ మన పార్ట్ ఆఫ్ ద కంట్రీ డెక్కన్ ప్లాటూ ఏరియా. ఎక్కడ మనం గ్యాప్ అయిపోతున్నాము అనేది చూస్తే ఐ అండర్స్టూడ్ దట్ నేను ఒక పేరెంట్ని చైల్డ్ని చదివితే కుదరదు, మొత్తం వ్యవస్థని చదవాలి అని చెప్పి ఆ సిస్టమ్స్ థియరీ కాన్సెప్ట్ తీసుకున్నాం. దాంట్లో మేము కనుక్కున్నది ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ ఏ వన్ ప్రాబ్లం, దీనికి అన్ని సైడ్స్ నుంచి ఫీడ్ అవుతోంది ఈ ప్రాబ్లం. రైట్, ఫ్రమ్ ద సొసైటల్ ఆస్పెక్ట్స్ నుండి అబ్సల్యూట్లీ సిస్టమాటిక్. అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద సొసైటల్. అంటే ఇప్పుడు ఈ సిస్టమ్స్ థియరీ అనేది నేను ఏదైతే రీసెర్చ్కి వాడానో దాట్ టాక్స్ అబౌట్ గవర్నమెంట్ లెవెల్. వాళ్ళు గవర్నమెంట్ లెవెల్లో జరిగే పాలసీ చేంజెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని లోపలికి సర్కిల్స్, ఇలా కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఉంటాయి ఒక ప్రాబ్లం చుట్టూ. వెన్ యూ మ్యాప్ ద ప్రాబ్లం అట్ ద కోర్ వచ్చేసరికి, ఇప్పుడు నేనున్నాను పద్మిని అనే మనిషిని, పద్మినికి ఒక సమస్య వచ్చిందంటే ఫస్ట్ వచ్చేది మైక్రో సిస్టమ్స్లో ప్రాబ్లం. ఫస్ట్ మైక్రో సిస్టంలో అంటే నేను ఇమీడియట్గా ఎవ్రీడే ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్, నేను స్కూల్కి వెళ్తే నా టీచర్స్, నా స్నేహితులు, నా ఇంటి పక్కన నైబర్స్, ఇది మైక్రో సిస్టమ్ అవుతుంది. దీని బయట మీజో సిస్టమ్, దీని బయట మ్యాక్రో సిస్టమ్, క్రోనో సిస్టమ్, అట్లా వీ హ్యావ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆఫ్ సిస్టమ్స్ దట్ ఆర్ ఆల్ కాంట్రిబ్యూటింగ్ టు ద ప్రాబ్లమ్. రైట్, అంటే ఇవన్నీ మాట్లాడుతుంటే ఒక అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది. బట్ ద థింగ్ ఈజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాము, స్పోర్ట్స్ అంటున్నాము, అంటే ఫస్ట్ ఒక చైల్డ్ డిజేబుల్ అని తెలిసిన తర్వాత ఇవన్నీ లేటెస్ట్ స్టేజెస్లో వస్తాయి కదా. ఫస్ట్ డిజేబుల్ అని తెలిసిన తర్వాత ఆ ఫ్యామిలీ గో త్రూ అయ్యే ఎమోషనల్ ట్రామా కానీ, లేదంటే రేపొద్దున ఎలా ఉంటుంది తెలియని ఒక క్వశ్చన్ మార్క్ కానీ, అంటే ఫ్యామిలీకి కానీ యాజ్ అ కిడ్ వాళ్ళకి అప్పటికి అది తెలియకపోయినా కూడా ఫ్యామిలీకి తెలుస్తుంది ఫస్ట్. సో లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని, తర్వాత వాళ్ళకి ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళని ఏ స్పోర్ట్సా లేదంటే డిఫరెంట్ అదర్ ఫీల్డ్స్లో అనేది తర్వాత డిసైడ్ చేస్తారు. బట్ ఆ ఎమోషనల్ అన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ అండి. ఒకటి ఫిజికల్ డిజబిలిటీ, ఇంకోటి ఇంటెలెక్చువల్ ఆర్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటారు. ఫిజికల్ డిజబిలిటీస్ అనేవి సహజంగా మీకు పిల్లలు పుట్టంగానే తెలుస్తాయి వాళ్ళకి వికలాంగత్వం ఉంది అని, లేకపోతే బేబీ మదర్ వూమ్లో ఉన్నప్పుడే డయాగ్నోస్ చేస్తారు మోస్ట్లీ వీళ్ళకి డిజబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. అకార్డింగ్ టు దట్ ఫ్యామిలీస్ టేక్ డెసిషన్స్ అట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్. తెలిసిన దాంట్లో అంటే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి టచ్ చేస్తున్నాను. అట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్ stage of the pregnancy, decisions are also made to not have the child. That is also, we want to destigmatize that concept. We don't want to promote it, but we want families to know that that is also an option if they are unable to understand and support the concept of having a disabled child. So that is a separate topic. మీ అడిగిన క్వశ్చన్కి ఫిజికల్ అండ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ రెండు సెపరేట్ థింగ్స్. ఒక ఏ డిజబిలిటీ అయినా కష్టమేనండి, ఇట్ చేంజెస్ ద ఫ్యామిలీస్ ఎంటైర్ లైఫ్ ట్రజెక్టరీ. కానీ ఫిజికల్ డిజబిలిటీ దగ్గరికి వచ్చేసరికి ఒకలాంటి రీజనబుల్ సర్వైవల్ ఉంటుంది ప్యాటర్న్. ఎందుకంటే పిల్లాడికి అనేది కాగ్నిటివ్, అమ్మాయి కానీ అబ్బాయికి కానీ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ లేకపోవడంతో ఏంటంటే వాళ్ళని కోచ్ చేసి ట్రైన్ చేసి ఒక ప్యాటర్న్లో లైఫ్లో తీసుకెళ్ళడం అనేది రిలేటివ్లీ ఈజీ. ఇట్ ఈస్ నెవర్ ఈజ్ కంపారిటివ్లీ. The cognitive part is where the biggest problem we are facing. ఈ children who are diagnosed with the term called intellectual disability మన అఫీషియల్ లిటరేచర్లో, వాళ్ళకి ఆ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అని చెప్పగానే పేరెంట్స్ కుప్పకూలిపోతున్నారు. మనలాంటి వాళ్ళకి మాట్లాడుకునేటప్పుడు అది ఈజీగా అనిపించవచ్చు, కానీ వాట్ వీ వాంట్ టు టెల్ యాజ్ ప్రొఫెషనల్స్, ఈ ఫీల్డ్లో మేము అందరం కూడా ప్రొఫెషనల్స్ అనుకునేది ఇదే. చాలామంది పేరెంట్స్ ఈరోజు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఇలా ఒక డయాగ్నోసిస్ అని తెలియంగానే వాళ్ళు అలోన్గా ఫీల్ అవుతారండి. ఫస్ట్ థింగ్ ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇమీడియట్ కనపడేది వాళ్ళ ఇమీడియట్ సర్కిల్లో ఉన్న వాళ్ళతో కంపారిజన్, అందరి పిల్లలు బాగానే ఉన్నారుగా అని ఆ ఫీలింగ్ రాగానే ఏమవుతుందంటే ఈ మదర్ అనే క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఐసోలేట్ అవుతారండి. ఎందుకంటే మన దగ్గర ఇంకా ఆ అవేర్నెస్ రాలేదు. ఏదైతే ఏంటి అందరం కలిసి చూసుకుందాం అనే ఒక మైండ్ సెట్లోకి మనం ఇంకా మన కల్చర్ ఎవాల్వ్ అవ్వలేదు ఇక్కడ. ఇప్పుడు మీరు మహారాష్ట్ర కానీ కర్ణాటక, తమిళనాడు వెళ్తే కొంచెం స్లైట్లీ అక్కడ కూడా బ్యారియర్స్ ఉన్నాయి, కానీ మీరు కొంచెం బెటర్ కల్చర్ని ఎన్కౌంటర్ అవుతారు. ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో కొంచెం వెంటనే అదొక చాలా పెద్ద లోపం, ఇంకా జీవితం అయిపోయింది అన్నట్టు. సో అండ్ మనకి చాలా మందికి ఇది పబ్లిక్గా తెలియని ఒక ఫ్యాక్ట్, అంటే మనం పరిగెట్టి వెళ్ళిపోతూ అన్ని సమస్యల మధ్యలో ఉండి
ఈ విషయం గురించి ఎవరు ఆలోచించరు అన్లెస్ ద డిజబిలిటీ హ్యాపెన్స్ ఇన్ ద ఫ్యామిలీ. రైట్. చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటేనండి, 99% మంది కేర్ గివర్స్ ఫర్ ఇంటెలెక్చువల్లీ డిజేబుల్డ్ చిల్డ్రన్ ఆర్ మదర్స్. ఓకే. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అవతల వాళ్ళు ఏం గోత్రు అవుతున్నారు అనేది వీళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఇంకా బెటర్గా దే కెన్. అబ్సల్యూట్లీ. మీరు కొన్ని స్పెషల్ స్కూల్స్కి వెళ్తే యూల్ హ్యావ్ గూస్ బంప్స్ టు సీ ద టైప్ ఆఫ్ హార్డ్ వర్క్ దే ఆర్ డూయింగ్. దీస్ ఆర్ ద మదర్స్. పొద్దున్నే ఇంట్లో అంతా వంట వండేసి అన్ని బాధ్యతలు చూసేసుకొని ఈ డిజేబుల్డ్ చైల్డ్ని తీసుకొని స్పెషల్ స్కూల్కి వెళ్ళిపోయి రోజంతా మళ్ళీ అలాంటి వాళ్ళు ఒక 9-10 మందితో పనిచేసి ఆ చైల్డ్ని తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో బాధ్యతలు చూసుకుంటున్న మహిళలు మన తెలుగు రాష్ట్రాల్లో ఐ థింక్ వేలల్లో ఉన్నారు. ఐ మీన్ ఒక స్ట్రెచ్కి కరెక్ట్గా చెప్పాలంటే లక్షల్లో కూడా ఉండొచ్చు. కానీ మన దగ్గర స్టాటిస్టిక్స్ లేవు కాబట్టి అలా చెప్పలేను. కానీ వాళ్ళు వేలల్లో ఉన్నారని ఎందుకు అంటానంటే స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో చాలామంది పేరెంట్ ఎడ్యుకేటర్స్ ఉండడం వల్ల కూడా ఆ సంస్థలు వచ్చేసి ఒక ఓన్ ఫ్యామిలీ ఈకోసిస్టమ్స్ లాగా ఎవాల్వ్ అవుతున్నాయి. ఎందుకు ఇప్పుడు నేను పద్మిని అనే మనిషిని బయటకు వచ్చి ఇప్పుడు ఈ విషయం మీడియాలోకి వచ్చి మాట్లాడాలని ఎందుకు అనుకున్నానంటే, మనకి వీఆర్ అబౌట్ టు ఫేస్ ఏ వెరీ బిగ్ సార్ట్ ఆఫ్ ఎ పాండమిక్ దట్ ఈస్ అబౌట్ టు హ్యాపెన్ టు ఇండియా ఈజ్ ఇన్ ద కమింగ్ జనరేషన్స్. ముందర వచ్చే తరాలకి అలాంటి టీచర్లు తక్కువ అయిపోయారు. రైట్. మాకు ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మాకు అసలు టీచర్స్ దొరకట్లా. వై ఇస్ ఇట్ సో? ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఒక లాస్ట్ మీరు కరెక్ట్గా చెప్పాలంటే ఒక 1980 తర్వాత పుట్టిన మహిళలు ఎవరైతే డిజబిలిటీ ఉన్న పిల్లల్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వాళ్ళ సొల్యూషన్ మేకింగ్ ప్యాటర్న్స్ మారిపోయాయండి. ఒక బొటీక్ అప్రోచ్ వచ్చేసింది ఇప్పుడు మీరు చిన్నగా ఒక సర్వే లాంటిదే చేస్తే అమీర్పేట్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దారిలో మీరు మెట్రోకి వెళ్తూనే రైట్కి లెఫ్ట్కి తల తిప్పుతుంటే ఒక 20-30 సెంటర్లు మీరే రికగ్నైజ్ చేస్తారు, విచ్ ఆర్ కామన్లీ బీయింగ్ టర్మ్డ్ యాజ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ అనే టర్మ్ చూస్తూ ఉంటారు. రైట్ రైట్ రైట్. నేను చూసా. చైల్డ్ అది ఎంత త్రో అరౌండ్ అయిపోయిందంటే ఆ వర్డ్. ఆ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ అనే వాటికి ఎలాంటి రెగ్యులేషన్ గవర్నమెంట్ ఓవర్ సైట్ లేదు. ఓకే. ఎలా ఉంటున్నాయంటే అవి లిటరలీ ఒక స్టూడియో లాగానే అవి లోపలికి వెళ్ళిపోతే అది వేరే ప్రపంచం. అందులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనకు ఒక స్పాకి వెళ్తే మనకు సర్వీసెస్ ఎలా లిస్ట్ చేస్తారు అలా ఉంటాయి. స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ, ఆక్యుపేషనల్ థెరపీ. ఒక స్పెషల్ స్కూల్ సిస్టంలో కంప్లీట్గా సైకలాజికల్ క్లినిక్ టైపా లేదంటే ఎలా? అంటే దే హ్యావ్ స్పెషలిస్ట్, అంటే దే క్లెయిమ్ దే హ్యావ్ స్పెషలిస్ట్. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఉన్నారంటారు, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ అని ఒక స్పెషలిస్ట్ ఉంటారు, ఫిజియోథెరపీ ఉంటారు. దెన్ యూ ఆల్సో నీడ్ సైకాలజిస్ట్, బిహేవియరల్ సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఇలాంటి వాళ్ళు కావాలి. టిపికల్లీ 4 నుంచి 5 మంది ఉండాలి ఒక ఇంటర్డిసిప్లినరీ టీమ్ ఒక చైల్డ్కి ఆప్టిమల్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే. ఇందులో ఇప్పుడు నాలాంటి వాళ్ళు వచ్చి స్పోర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అదంతా నెక్స్ట్ లెవెల్ మాట. ఓకే. ఈ సిడిసిస్, ఈ సోకాల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేవి వీటి లీగల్ రిజిస్ట్రేషన్ స్టేటసెస్ ఏంటి, వీళ్ళు ఏం బేసిస్ మీద వాటిని ఆ బొటిక్స్లో రన్ చేస్తున్నారు, వర్స్ట్ పార్ట్ ఏంటో చెప్తాను ఇందులో. ఇవంతా కూడా కాదు, ఇట్ ఈస్ ద ఫీజ్ దట్ ఈస్ చార్జ్డ్ దేర్. ఇప్పుడు ఏమైపోతుంది, సహజంగా అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి ఒక 3-4 లక్షలు ఉన్న వాళ్ళకి నెలకు ఒక 75,000, 50,000 కట్టడం పెద్ద విషయం కాదు. వాళ్ళు కట్టేస్తున్నారు. ఎవరైతే కట్టలేకపోతున్నారో వాళ్ళు అనుకుంటున్నారు ఈ ఓల్డ్ స్కూల్ మెథడ్ ఏదైతే ఉండిందో ఆఫ్ పుట్టింగ్ దెమ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళతో డే టు డే వర్క్ చేయడము, ఈ క్విక్ సొల్యూషన్ కాదు. దీంతో మనం స్టడీగా వర్క్ చేస్తుంటే ఇంటెలెక్చువల్ డిజేబుల్డ్ చిల్డ్రన్లో కూడా చాలా బ్యూటిఫుల్ అవుట్కమ్స్ తీసుకురాగలుగుతాం అనే కల్చర్ డై డౌన్ అవుతుంటే ఏమైపోతుందంటే ఈ ట్రెడిషనల్ మెథడ్స్కి స్టిక్ అయ్యే పేరెంట్స్ కూడా అప్పులు చేసి మరి ఇదే ఇప్పుడు ఇలానే నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా అఫోర్డ్ చేయలేకపోయినా దే గోయింగ్ ఫర్ ఇట్. దే ఆర్ లిటరలీ, బికాస్ ఇఫ్ యూ మీట్ ద పేరెంట్స్ హూ హ్యావ్ చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్ హూ ఆర్ అబవ్ 20 years, ఇప్పుడు 25-20 years పైన ఉన్న వాళ్ళ పేరెంట్స్ని కలిస్తే వాళ్ళ పర్స్పెక్టివే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది ఈ మ్యాటర్ మీద. మీరు పిల్లలు అండర్ 15 years ఉన్న పేరెంట్స్ని కలిస్తే వాళ్ళ పర్స్పెక్టివ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. ఇందులో ఇది ఎందుకు కేర్ఫుల్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నానంటే ఈ బ్లేమ్ అంతా వచ్చేసి ఉమెన్ మీద పడిపోతుంది. బికాస్ దేర్ సే ఒకప్పుడు ఆడవాళ్ళు వర్క్ చేయడానికి కాకుండా ఇలా కమిట్ అయ్యేవాళ్ళు ఇలాంటి పిల్లలు వస్తే ఉంటారు అలా అంటున్నారు. బట్ ఇన్ ద చేంజింగ్ ఫ్యామిలీ డైనమిక్స్ ఈకోసిస్టమ్స్ ఉమెన్ మీద ఒక్కటే ఈ రెస్పాన్సిబిలిటీ ఉందన్నది ఎప్పటి నుంచో వస్తుంది. ఆల్మోస్ట్ 40-50 years నుంచి ఇండియాలో ఉన్న కల్చర్ అది. కానీ అప్పుడు ఏంటంటే ఎర్నింగ్ కెపాసిటీస్ తక్కువ ఉండడం వల్ల ఫ్యామిలీస్కి ద మెన్ లిటరల్లీ ఎర్న్ చేస్తే కానీ ఈ బేసిక్ ఫీజు కూడా కట్టలేకపోయేవాళ్ళు స్పెషల్ స్కూల్స్కి. ఇప్పుడు ఏమైపోయిందంటే
వీఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్ కాబట్టి మేము మాకు ఆ 2 lakhs 1.5 lakhs శాలరీస్ వస్తున్నాం మేము వదులుకునే బదులు వాళ్ళు అనుకుంటున్నారు నేను 1,50,000 సంపాదిస్తాను కానీ 75,000 ఖర్చు పెడితే నా పిల్లలు ఏదో ఇంప్రూవ్ అయిపోతారు అనుకొని దే ఆర్ రన్నింగ్ ఫర్ దోస్ జాబ్స్. దే స్పెండ్ ఒక 3-4 years పోగొట్టుకుంటున్నారండి ఈ టైంలో. దిస్ ఇస్ కాల్డ్ ట్రీట్మెంట్ షాపింగ్. ఈ ట్రీట్మెంట్ షాపింగ్ చేస్తూ ఉంటారు ఈ యంగ్ పాపులేషన్ గైడెన్స్ లేక. ఈ ట్రీట్మెంట్ షాపింగ్లో 3-4 ఏళ్ళు పోతుందండి. ఎర్లీ చైల్డ్హుడ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలా ఎసెన్షియల్ ఈ పాపులేషన్లో. వీళ్ళకి ఎంత తొందరగా ఐడెంటిఫై అయ్యి ఎంత తొందరగా ఎర్లీ థెరపీస్ దొరుకుతాయో చేస్తే అప్పుడు అంత బ్యూటిఫుల్గా వీళ్ళు ఎవాల్వ్ అవుతాయి వీళ్ళ గ్రోయింగ్ ఆపర్చునిటీస్ కూడా ఈ పిల్లలకి. అది గ్యాప్ అయిపోతుంది. ఆ జనరేషన్ గ్యాప్ ఏదైతే లాస్ట్ అయ్యిందో మధ్యలో, ఆ కమ్యూనికేషన్ బిట్వీన్ ది ఓల్డర్ లీడర్షిప్ ట్రాన్సిషనింగ్ ద లీడర్షిప్ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ లేకపోవడం వల్ల. అండ్ ఆల్సో ఇంకొక పెద్ద టాపిక్ ఇందులో ఏంటంటే ఒకసారి డిజేబుల్డ్ చైల్డ్ అనగానే అది సోల్గా ఉమెన్ రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. దట్ ఈస్ లార్జ్లీ ద ప్రాబ్లం. నేను డాలస్లో తెలుగు ఫ్యామిలీస్ని కలిసానండి. డిజేబుల్డ్ పిల్లలని వాళ్ళు దాచుతారు, పబ్లిక్లో ఎవరికి తెలీదు. అసలు వాళ్ళ ఇంట్లో ఒక చైల్డ్ ఉందని తెలియదు, ఉన్నారని కూడా తెలియదు, తాపెడతారు, తెలీదు. అండ్ మనం వాళ్ళని ఎక్కడో అట్లా ఎక్కడో కలిసి సడన్గా నేను నేను thousands of hours వాలంటీర్ చేసేదాన్నండి ఈ డిజబిలిటీ స్పోర్ట్ ఈవెంట్స్కి. 2015 మై కెరియర్ స్టార్టెడ్ ఇన్ ద US అక్కడ యాక్టివ్గా. ఆల్మోస్ట్ 17 దాకా 2 ఏళ్ళు నేను అసలు ఎక్కడ ఇండియన్స్ కనపడేవాళ్ళు కాదు నాకు ఈ డిజేబుల్డ్ ఈకోసిస్టంలో పిల్లలు. ఒక 17-18 నుంచి విపరీతమైన ఇన్ఫ్లెక్స్ పెరిగింది డాలస్లో. ఏమైందంటే ఇక్కడ ఐటీ కంపెనీస్లో చాలామంది ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్స్ L1 వీసాస్ అని ఉంటాయి. నార్త్ ఇండియన్స్ ఆల్సో దే మూవ్ టు హైదరాబాద్. ఫ్రమ్ హైదరాబాద్ దే వుడ్ సీక్ ఏ ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ అండ్ దే విల్ టేక్ ఎన్ L1 వీసా. దే విల్ రీలొకేట్ టు డాలస్ బికాస్ డాలస్ చుట్టుపక్కల స్కూల్ డిస్ట్రిక్ట్స్లో చాలా మంచి స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఈ సపోర్టివ్ సర్వీసెస్ ఉన్నాయి. సో నేను ఒక అప్టిక్ చూశాను పీపుల్, అంటే ఎంతమందిని చూశానంటే తెలుగు వాళ్ళని డిజేబుల్డ్ పిల్లల్ని పెట్టుకొని ఉన్న వాళ్ళని వాళ్ళ ఈవెంట్లకు తీసుకొచ్చేవాళ్ళండి. కానీ వాళ్ళు ఎక్కడా కూడా దే కుడ్ నాట్ అడాప్ట్ ద చేంజెస్ దట్ వర్ రిక్వైర్డ్. సో ఇవన్నీ మాట్లాడినప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మాట్లాడుతున్నాం, మనం ఫారెన్ వెళ్ళి అక్కడ కూడా ఇవన్నీ చూస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న మీరు అన్నట్టుగా ఇందాక మెన్షన్ చేసిన చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ సిటీస్లో ఉన్నాయి, కొంతమంది అఫోర్డ్ చేసే వాళ్ళు చేస్తున్నారు, చేయలేని వాళ్ళు ఎలాగోలా చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ వాట్ అబౌట్ రూరల్ పాపులేషన్? సో రూరల్ పాపులేషన్లో ఉండే చాలామంది డిజేబుల్ కిడ్స్ వాళ్ళు అలాగే వదిలేసారు. ఇప్పుడు కన్వెన్షనల్ మెథడాలజీ వాళ్ళు ఫాలో అవుతున్నారు, సరే వాళ్ళు డెవలప్ అవుతారులే అన్నట్టుగా. అంటే ఫిజికలీ డిజేబుల్ ఉంటే వేరే సంగతి, బట్ మీరు అన్నట్టుగా కాగ్నిటివ్ ఎబిలిటీస్ తక్కువగా ఉండి ఆ ఇంపైర్మెంట్ ఉంటే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎక్కడ చూసినా మళ్ళీ గవర్నమెంట్ పాలసీ లెవెల్లోనే మనం వెళ్తున్నాం, కానీ మనము పర్సనలీ ఏం చేస్తున్నాము అనేది. రూరల్ ఏరియాస్లో ఏం జరుగుతుందంటేనండి, స్వచ్ఛంద సంస్థలు అంటే ఎన్జిఓస్ ఆర్ డూయింగ్ సమ్ అమేజింగ్ వర్క్ ఇన్ లాట్ ఆఫ్ రూరల్ ఏరియాస్. అంటే ఏది లేని చోట గంజాయి వనంలో తులసి మొక్కలాగా వాళ్ళకి కొన్ని ఏమో గంజాయి వనంలో తులసి మొక్క కాన్సెప్ట్, అంటే ఏది లేని చోట ఏదో ఒకటి ఉందిరా నాయన అనే లెవెల్ కొన్ని అసలు లిటరలీ వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్. అంటే వాటి మోడల్ ఇన్స్టిట్యూషన్స్ లాగా కూడా ఆపరేట్ అవుతున్నాయి అక్రాస్ ద కంట్రీ. మన తెలుగు స్టేట్స్కి వచ్చేసేసరికి మనకి అంత నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ విజిబిలిటీ ఉన్న ప్రాజెక్ట్స్ కొంచెం రిలేటివ్లీ తక్కువ అని చెప్పాలి కంపేర్డ్ టు కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర. వీఆర్ స్టిల్ నాట్, మనం కన్సిడర్ కూడా చేయట్లేదు. మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. మహబూబ్ నగర్ ఇక్కడ నుంచి చాలా దగ్గర. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ రైట్ నవ్, కానీ రొనాల్డ్ రోస్ అని చెప్పి ఒక ఆయన, హీ వాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫర్ మహబూబ్ నగర్ జిల్లా. ఆయన ఐ థింక్ హీస్ నౌ ఇన్ ద సెక్రటేరియట్ సమ్వేర్. ఆయన ఒక రెడ్ క్రాస్ వాళ్ళతో ఒక ప్రాజెక్ట్కి డీసీ ఆఫీస్ నుంచి ఆయన సపోర్ట్ చేశారు అప్పుడు మహబూబ్ నగర్లో. వాళ్ళు ఏం చేశారంటే దే బిల్ట్ ఎ హోమ్ అండి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే ఒక ఫండెడ్ ప్రాజెక్ట్ విత్ కొలాబరేషన్ విత్ రెడ్ క్రాస్. దే బిల్ట్ ఎ రెసిడెన్షియల్ హౌస్ వేర్ ద చిల్డ్రన్, ఇట్లా మీరు అన్నట్టు ఈ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే పిల్లలకి వాళ్ళని పేరెంట్స్ తీసుకొచ్చి అక్కడ అడ్మిట్ చేయగలుగుతారు అఫీషియల్గా. సో ఒక ప్రొటెక్షన్ మెకానిజం ఉంది అక్కడ, ఒక కరికులం ఉంటుంది, వాళ్ళకి ఆడుకోవడానికి ప్లేసెస్ ఉన్నాయి, కరికులం అంతా ఉంది. దానికి ఆ కరికులం డిజైన్ చేయడానికి కన్సల్టెంట్స్ కూడా ఇక్కడే ఒక స్పెషల్ స్కూల్ శంకర్ ఫౌండేషన్ అని వాళ్ళే చేశారు. సో నేను ఆ ప్రాజెక్ట్ చూసినప్పుడు, నేను వెళ్ళినప్పుడు మహబూబ్నగర్లో, అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఎంత పవర్ ఉందో చెప్తున్నారు రూరల్ ఏరియాస్లో. వెన్ వీ వెంట్, రొనాల్డ్ రోస్ గారు హీ ఆల్సో అదే వాళ్ళ ఇన్నోవేటివ్నెస్ తీసుకొస్తుంది సొల్యూషన్ ఇలాంటి వాటికి.
He also wanted to make parks in the పబ్లిక్ పార్క్స్ యాక్సెసిబుల్. రైట్. ఇప్పుడు జనరల్ ఎలా అడుగుతారంటే ఎంతమంది ఉన్నారా డిజేబుల్డ్ వాళ్ళు, మనం ఇప్పుడు అక్కడ ర్యాంప్లు వేసి వాటికి విడుదల పెంచి కన్స్ట్రక్షన్ కాంట్రాక్టింగ్ కాస్ట్ ఇట్లా మాట్లాడతారు. పాలసీ మేకర్స్ వెన్ దర్ డిస్ట్రిబ్యూటింగ్ ద బడ్జెట్స్ దిస్ ఇస్ అ టోన్, దేర్ లైక్ ఇస్ ఇట్ ఎ మైనారిటీ. ఐ సాట్ ఇన్ దోస్ రూమ్స్. అంటే నేను ఐ హ్యావ్ ఆల్సో గాన్ ఆల్ ద వే. నేను మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్లో కూడా ఐ హ్యాడ్ కాన్వర్జేషన్స్ ఢిల్లీలో. చాలా చోట్ల ఫస్ట్ అడిగే క్వశ్చన్ అది, ఓకేనండి ఇప్పుడు ఈ డబ్బులు ఖర్చు పెడతాం, వాట్ ఈస్ ద ఎంత, కానీ ఎక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ డిఫరెన్స్ చేయగలుగుతున్నారంటే రూరల్ ఏరియాస్లో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ వల్ల. ఇప్పుడు ఆ హోమ్ కట్టడం వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్లో ఆ మెకానిజం ఒక ప్లేస్లో పడిపోయింది. ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చినా కంపల్సరీ వాళ్ళ మొత్తం ఎజెండాలో ఎక్కడో అక్కడ ఏంట్రా బాబు ఈ ఎక్స్పెండిచర్ ఏంటి, అది ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూసేసొద్దాం. ఆ పునాది వేయడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో రూరల్ ఏరియాస్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ ద గాడ్స్ ఫర్ దిస్ టాపిక్. నా ఒపీనియన్లో వాళ్ళకి పెద్ద ఖర్చు కూడా ఉండదండి. వాళ్ళకున్న ఫెసిలిటీస్ని వాళ్ళు యాక్సెసిబుల్గా చేసి రెసిడెన్షియల్ యూనిట్స్ ఓపెన్ చేయడానికి హ్యూజ్ స్కోప్ ఉంది. ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు యాక్చువల్లీ ఇన్ ద రీసెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీచర్ అపాయింట్మెంట్స్ స్కై రాకెట్ అయ్యాయి, విచ్ వాజ్ అ హ్యూజ్ గ్యాప్ ఇన్ ద ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్. ఈ అడ్మినిస్ట్రేషన్ రాగానే ఏమైందంటే ఈ సిటీలో ఈ బొటిక్ సెంటర్స్లో పనిచేసే వాళ్ళు, ఈ స్కూల్స్ అందరూ ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఒక జగ్గైపేట అనే ఊర్లో ఉన్నవాడికి వాడి ఊర్లో వాడు పని చేసుకుంటూ హాయిగా వాడికి ఇచ్చే జీతానికి వాడు చక్కగా ఆ అరెకరము ఏదో ఫాదర్కి మదర్కి ఉన్న పొలంలో కూడా వాడు పనిచేస్తాడు. వాడు ల్యాండ్ పోగొట్టుకోడు. యు ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఎంపవరింగ్ ద సిటిజన్స్ టు గ్రో యువర్ విలేజెస్ ఆల్సో. ఆ అపాయింట్మెంట్స్ జరగకపోవడం ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్లో వాజ్ అ బిగ్ బ్లో, అట్లీస్ట్ మా సెక్టర్కి. సో మాకు ఈ అడ్మినిస్ట్రేషన్ రాగానే టీచర్ అపాయింట్మెంట్స్ జరగడం అనేది వెరీ పాజిటివ్ థింగ్ ఫర్ అస్. అండ్ దట్ ఈస్ వై ఆల్సో ద కరెంట్ అడ్మినిస్ట్రేషన్ లాంచింగ్ ద స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈజ్ అ వెరీ బిగ్ enthusiasm for us. Right. And when we approached, I also had a very positive experience అనాలి. నేను వెళ్ళి ఫస్ట్ వైస్ ఛాన్సలర్ గారిని కలిశాను. ఆయన కూడా చాలా పాజిటివ్గా మాట్లాడారు. దెన్ ఐ ఈమెయిల్డ్ ద సెక్రటరీ ఆఫ్ స్పోర్ట్స్ జయేష్ రంజన్ గారు. యూ డోంట్ అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత ఇండియాలో యూ డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు రెస్పాండ్ టు యూ. దిస్ మ్యాన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఐ థింక్ హీ రెడ్ ద ఈమెయిల్ అండ్ హీ ఫార్వర్డెడ్ దట్ టు ద అప్రోప్రియేట్ పీపుల్. ప్లీజ్ ఇది ఎవాల్యుయేట్ చేయండి అని. నాకు తెలిసి ఇండియాలో ఇప్పటికీ కూడా బిగ్గెస్ట్ పవర్ లైస్ విత్ ద బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్. వాళ్ళు చేయగలుగుతున్నంత ఇంపాక్ట్ వాళ్ళ పాలసీ ఫ్రేమింగ్తో ఎవరు చేయలేకపోయారు సో ఫార్ నాకు తెలిసి. అంతే కదా, ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ సో కాల్డ్ స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళ పాలసీ మేకింగ్ ఫ్రేమింగ్లోనే ఉండే కదా స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఒక విజన్ ఉంటుందండి లీడర్షిప్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనే ఉన్నారు, ఆయనకు ఒక విజన్ ఉంటుంది, మనం ఇది చేసేయాలి అనుకో. దట్ ఈస్ హౌ పొలిటికల్ లీడర్స్ ఆర్. దే లుక్ ఎట్ ద బిగ్ ఎన్మాస్ నంబర్స్ చూస్తారు. దే వాంట్ టు లుక్ ఎట్ ద గ్రాండ్నెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్. బికాస్ యాజ్ అ లీడర్ మీరు ఆ లెవెల్ ఆఫ్ బూస్ట్ ఉంటే తప్ప మీరు లీడర్షిప్లోకి వెళ్ళలేరు. ఫస్ట్ పాయింట్, మీకు అలాంటి గోల్సే ఉండాలి. ఇప్పుడు మాకు ఇది యూపీలో అయింది ఒక కేసు. ఐ కాంట్ టేక్ ద క్రెడిట్ ఫర్ దిస్. ఒక ఎన్జిఓ ఉంది బెంగళూరులో హూ ప్రమోట్స్ వీల్ చైర్ టెన్నిస్. ఇట్లానే ఎవరో కాంటాక్ట్ చేశారు ఆయన యూపీ నుంచి. మాకు ఇట్లా వీల్ చైర్ కావాలి సార్, 30,000 మీరు ఇవ్వండి అని. అరే మేము ఇవ్వలేను రా బాబు 30,000 అంటే, కాదు నేను ఇట్లా చాలా పేదరికంలో ఉన్నా ఆయన, కానీ నేను వీల్ చైర్ టెన్నిస్ ఆడతా అంటాను ఆయన. సో ఈయన ఎవరైతే ఫౌండర్ ఉండారో సునీల్ జైన్ అన్న ఆయన ఏం చేశారంటే హీ వర్క్డ్ విత్ దట్ మ్యాన్. ఆయనను గైడ్ చేసి ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కో లోకల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి ఆయనకి కావాల్సిన కేటాయించిన నిధులను ఆయన ఎలా తెచ్చుకోవాలనే దాంట్లో ట్రైన్ చేశారు అడ్వకేసీలో. రైట్. ఇప్పుడు అదంతా కూడా ఒక లెర్నింగ్ ఏరియాని. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎక్కడ యూజ్ అవుతామంటే ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆ ఆర్గనైజేషన్కి ఎట్లా నిధులు తెచ్చుకోవాలో తెలియదంటే కూడా మేము వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలుగుతాం. ఏమండి ఇలా చెయ్యండి, మీరు ఇలా అప్రోచ్ అవ్వండి, లేదా మీరు అప్రోచ్ అవ్వాలి, మీకు కాన్ఫిడెన్స్ ఉండదు. కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు నాకు తమిళనాడులో అయింది, తెన్కాసి అని ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ ఒక ఆవిడ చెప్పారు, బ్రహ్మాండమైన వర్క్ చేస్తున్నారు వాళ్ళు స్పోర్ట్స్లో. ఆవిడ అన్నారు, నేను తమిళే మాట్లాడతాను, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు వర్క్ వచ్చేసి పిల్లలకి అన్నాలు పెట్టడాలు, పాటలు చెప్పడాలు, ఆటలు ఆడించడాలే, కానీ దీనికి సంబంధించి ఇంగ్లీష్లో మాట్లాడాల్సినవి అవి మెడ్రాస్లో వెళ్ళి ఏమన్నా మాట్లాడాలంటే నువ్వు చేసి పెడతావా నాకు. గ్రాస్ రూట్స్లో రూరల్ ఏరియాస్లో పనిచేసే వాళ్ళు అంత సింపుల్గా ఉంటారు. మనం సిటీలో కాంప్లికేటెడ్గా ఆలోచించినట్టు ఆలోచించారు వాళ్ళు. సో ఆ బ్యూరోక్రాట్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆఫీసెస్ ఇంకా అప్పుడు కూడా వాళ్ళు చేయలేకపోతున్నారంటే మాలాంటి నాన్ ప్రాఫిట్స్ ఉన్నారు, పీపుల్ ఉన్నారు. మేము లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉంటాం, మాలాంటి వాళ్ళము చాలామంది. సో కొంచెం ఈ సెక్టర్లో రావాల్సిన మార్పు ఏంటంటేనండి, స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నీడ్ టు బికమ్ మోర్ టెక్నాలజీ ఫ్రెండ్లీ. రైట్.
దే షుడ్ గెట్ మోర్ ఆన్లైన్. కొంచెం టెక్నాలజీ అంటే ఇక్కడ మళ్ళీ మనకున్న హై టెక్నాలజీ పాపులేషన్లో హైదరాబాద్లో మనం ఒక మెసేజ్ ఐ వాంట్ టు పుట్ అవుట్ టు ద టెక్నాలజీ ఎవాంజలిస్ట్ హూ ఆర్ వాలంటీరింగ్ దేర్ సర్వీసెస్ ఫర్ వేరియస్ కాజెస్. If anybody can develop an opportunity for special schools to upgrade their technologies, connectivity పెరుగుతుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి మేము సొల్యూషన్స్ క్రియేట్ చేయగలం. రైట్. సో మీరు మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎడ్యుకేషన్లో ఫిజియోథెరపిస్ట్ నుండి ఇప్పుడు ఈ అడాప్టెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సైడ్గా వీ హ్యావ్ డన్ అమేజింగ్ వర్క్. అంటే ఒక ట్రాన్సిషన్ ఫేజ్ అనుకోవచ్చా మీది కూడా, ఫిజియోథెరపీ నుండి ఇది అంటే దాంతో లింకప్ అయి ఉంది మీ వర్క్ కూడా కంప్లీట్గా, బట్ ఒక అకాడమిషియన్గా టర్న్ అయ్యారు కదా. సో ఎలా జరిగింది ఏంటి, వాట్ ట్రిగర్డ్ యూ? అంటే ఇదొక నేను ఐఎమ్ రెఫ్రైనింగ్ చాలా కామిక్గా చెప్పడానికి అవాయిడ్ చేస్తున్నాను, ఎందుకంటే నువ్వు నాకు నచ్చా సినిమాలో ఒక జోక్ ఉంటుంది కదా, రే ఏదో ఒకటి చేసి వీడిని పాకిస్తాన్ అన్నా పంపించండి రా, వీడు అబ్రాడ్ ఉన్నాడని చెప్పుకుంటానని. మా ఇంట్లో రన్నింగ్ జోక్ అలా ఉంటుంది. బికాజ్ ఇది ఒకటి, నా ఇంట్లో 7 తరాలు అటు ఇటు ఎవ్వరూ డిజబిలిటీలో వర్క్ చేయలేదు. సో ఐఎమ్ ద ఫస్ట్ జనరేషన్ ఇన్ మెనీ వేస్. ట్రాన్సిషన్లో ఉన్నారా అంటే నేను అనుకోవడం నా లైఫ్ టైంలో నేను ట్రాన్సిషన్లోనే ఉంటానండి. బికాజ్ ఐఎమ్ ద ఫస్ట్ జనరేషన్ ఇన్ మెనీ వేస్. ఐఎమ్ ట్రయింగ్ టు బ్రేక్ సో మెనీ బ్యారియర్స్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ పీపుల్కి అర్థం కాదు వై దిస్ వర్క్ ఈజ్ రెలవెంట్. ఇప్పుడు నేను చేస్తున్న వర్క్, నేను లే చేస్తున్న ఫౌండేషన్ ఈజ్ గోయింగ్ టు అడ్రస్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ అబౌట్ టు ఫాల్ ఆన్ టు అస్ యాజ్ అ పబ్లిక్ హెల్త్ కన్సర్న్ ఇన్ ద నెక్స్ట్ 10 years. అప్పుడు నాలాంటి వాళ్ళు లీడర్షిప్ పొజిషన్స్లో కూర్చుంటారు. వీల్ బీ ఏబుల్ టు గైడ్ ద గవర్నమెంట్స్. ఎందుకంటే మేము గ్రాస్ రూట్స్ ఆర్ ఇయర్స్ ఆర్ టు ద గ్రౌండ్. ఇక్కడ ట్రాన్సిషన్లోనే ఉంటాను అని ఎందుకంటానంటే, ఈ ఎస్పెషల్లీ ఈ చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్, కాగ్నిటివ్ ఇంపైర్మెంట్స్ అనే ఏరియా కాంప్లికేటెడ్గా ఉండడం వల్ల ఈ ఫ్యామిలీస్తో ఈ బ్యారియర్స్ బ్రేక్ చేయడం, ఈ ఫ్యామిలీస్లో ఒకలాంటి కొహెషన్ తీసుకురావడం లైఫ్ టైం వర్క్ ఇది. సో ఈ ఫిజియోథెరపీ నుంచి నేను ఎందుకు ఇటు ట్రాన్సిషన్ అయ్యానంటే, అప్పుడు కూడా ఒక చైల్డ్ విత్ డిజబిలిటీయే. నేను ఈ రోజుకి అబ్బాయి పేరు అన్ని చోట్ల చెప్తాను, అసలు ఆ అబ్బాయి ఎక్కడున్నాడో నాకు తెలియదు, వినయ్ అని. నేను దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ ఉంది కదా విద్యానగర్లో, అక్కడ నేను ఫిజియోథెరపీ చదివానండి. మీరు నమ్మరు, మేము కింద మాకు ఓపీ ఉండదు, అవుట్ పేషెంట్. మేము అక్కడ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు మాకు వచ్చేవాళ్ళు పిల్లల్ని తీసుకొని ట్రీట్మెంట్స్కి. మీరు చాలా ఫిజియోథెరపీ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్తే ఈ రోజు కూడా మీకు కనపడే ఒక రియాలిటీ, సెరిబ్రల్ పాలసీ పిల్లల్ని తీసుకొస్తారు. వాళ్ళకి రెగ్యులర్ ఫిజియోథెరపీ అనేది ఆల్మోస్ట్ ఒక మెయింటెనెన్స్ థెరపీ లాంటిది. ఇనీషియల్గానేమో కొంచెం వాళ్ళకి హెల్త్ పికప్ అవ్వడానికి అయినంత మేరకి వాళ్ళని ఎలా మొబైల్ చేయొచ్చు అనేది. సో అందులో వాళ్ళు లిటరలీ ఆ పేరెంట్స్ వస్తారు ఆ పిల్లల్ని తీసుకొని. వాళ్ళ మదర్ వినయ్ వాజ్ టాలర్ దెన్ ద మదర్. వాళ్ళ అమ్మ కంటే టాల్ అబ్బాయి. ఆవిడ లిటరలీ ఒక మూట ఎత్తుకున్నట్టు ఎత్తుకొని, ఆవిడ పొట్టిగా ఉండేవాళ్ళు అంత పెద్ద పిల్లాడిని. ఆ అబ్బాయికి ఇంకోటి ఏంటి తెలుసా, నాకు బాగా గుర్తు, వాళ్ళ ఫాదర్కి ఒక కార్పెంటర్ షాపో ఏదో ఉండేది, లేకపోతే ఒక గ్రోసరీ స్టోర్, గుర్తులేదు. ఆ అబ్బాయి ఎందుకు వచ్చేవాడు థెరపీ కంటే, ఆ థెరపీ చేసేసుకొని అబ్బాయికి సెరిబ్రల్ పాలసీ ఉన్న కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ లేదు ఆ పిల్లడికి. సో చాలా తెలివిగా కబుర్లు కూడా చెప్పేవాడు, అన్నీ చాలా యాక్టివ్గా ఉండేవాడు. సో వచ్చేసి ఆ థెరపీ అయిపోగానే వెళ్ళిపోయి వాళ్ళ నాన్న బిజినెస్లో కూర్చొని వాళ్ళ నాన్నగారికి హెల్ప్ చేసేవాడు. సో దట్ వాజ్ హిజ్ లైఫ్ స్టైల్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో. నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఈ అబ్బాయి మీద థెరపీ చేస్తున్నారు, ఈ పిల్లాడు ఇదే ఉంది, ఇంప్రూవ్మెంట్ ఏం లేదు, వేరే ఏమైనా చేయగలుగుతాడా ఈ పిల్లాడు. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నన్ను కొట్టుపడేసేవాళ్ళు మా ఫ్యాకల్టీ మెంబర్స్, అక్కడ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉండేవాళ్ళో వాళ్ళకి అవగాహన లేదు. అవగాహన లేని వాళ్ళు ఏం చెప్పాలి ఒక ఎడ్యుకేటర్ కింద, ఏమో ఉన్నాయేమో పద్మిని వెతుకుదాం చూద్దాం. వాళ్ళు ఏంటంటే వచ్చామా జీతం తీసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండేది. దానివల్ల దట్ లెఫ్ట్ అన్ ఇంప్రెషన్ ఆన్ మీ. నాకు ఈరోజు కూడా ఆవిడ ఆ ఆరెంజ్ కలర్, ఒకలాంటి ఆరెంజ్ కలర్ నైలెక్స్ శారీ కట్టుకొని మంచిగా స్నానం చేసేసి పొద్దున్నే బొట్లు పెట్టేసుకొని పిల్లడికి ఆ మూట వేసుకున్నట్టు ఆ పిల్లడిని వేసుకొని వచ్చేది. అండ్ మా దగ్గర వీల్ చైర్ ఉండదండి, ఫోల్డెడ్ వీల్ చైర్స్ పక్కన పెట్టుంటే అది బూజు పడుతూ ఉండేవి పక్కన. ఆ వీల్ చైర్లో కూర్చోపెట్టి పిల్లడిని అక్కడి నుంచి అక్కడితే తీసుకెళ్ళాలి. ఇన్ఫ్యాక్ట్ ఆటో వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు అంటే, అది ఒక టౌన్షిప్ అంటే ఒక టౌన్ లాగా, లోపల మీరు లోపలికి వచ్చేయచ్చు చక్కగా, ఆల్మోస్ట్ వ్యాన్ల దాకా రావచ్చు లోపలికి. వాళ్ళు లోపలికి వచ్చేవాళ్ళు కాదు ఆటో వాళ్ళు. ఆవిడని గేట్ దగ్గర దింపేస్తే విద్యానగర్ మెయిన్ రోడ్ నుంచి ఆవిడ లోపల దాకా పిల్లల్ని మోసుకొచ్చేది, అట్లనే ఎత్తుకొని తీసుకెళ్ళి మళ్ళీ బయట ఎక్కిచ్చేది. దట్ ఎక్స్పీరియన్స్ స్టేడ్ విత్ మీ. దట్ ఈస్ వాట్ మేడ్ మీ థింక్ దట్ థెరపీ ఈజ్ నాట్ ద సొల్యూషన్, దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ థెరపీ విచ్ విల్ హెల్ప్. ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత ఏమవుతుందంటే అండి, పిల్లలు థెరపీలో ప్లాటో అయిపోతారు.
ఇంకా దానికంటే చేయడానికి ఏముండదు. వాళ్ళకి రెగ్యులర్గా ఒక మెయింటెనెన్స్ రెజీమ్ లాగా చేయగలుగుతారు తప్ప వేరే ఏం చేయలేరు. ఇంకా ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏం చేస్తారు అంటే ఎవరి దగ్గర ఆన్సర్ ఉండేది కాదు. దట్ ఈస్ వాట్ మేడ్ మీ సీక్ అవుట్. ఇది ఎంతవరకు చేయాలి, ఎంతవరకు వెళ్తుంది, అండ్ దీన్ని మెయింటైన్ చేయడానికి ఒక థెరపీ అక్కర్లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్వాటిక్ ఎక్సర్సైజెస్, అడాప్టెడ్ అక్వాటిక్స్, లేకపోతే మీరు వాటర్ ఎక్సర్సైజెస్ అని కూడా అనొచ్చు సింపుల్ టర్మ్స్లో. లేదా ఇప్పుడు ఒక చైల్డ్కి, ఒక సెరెబ్రల్ పాల్సీ ఉన్న చైల్డ్కి వీల్ చైర్లో పెట్టి వాళ్ళకు ఒక మొబిలిటీ ఎయిడ్ ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అనే అవగాహన ఈ రోజుకి లేదు. ఓకే, ఈ రోజుకి కూడా ఒక వీల్ చైర్ అనేది ఒక మొబిలిటీ ఎయిడ్ కింద ఎంకరేజ్ చేయట్లేదు సెరెబ్రల్ పాల్సీ పాపులేషన్లో. ఆ పేరెంట్స్కి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఈ టాపిక్ మీద ద ఎంఫసిస్ ఇస్ కాన్స్టెంట్లీ ఇన్ ట్రయింగ్ టు మేక్ ద కిడ్ వాక్. ఓకే. సో కానీ ఏమవుతుందంటే కొన్ని టైప్స్ ఆఫ్ సెరెబ్రల్ పాల్సీలో వాకింగ్ అనేది ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ ఇట్ విల్ ఆల్మోస్ట్ బీ నాట్ ఎ పాసిబిలిటీ. వాళ్ళకేవో క్యాలిపర్స్ పెట్టి వాకర్స్తో వాళ్ళని చాలా ట్రై చేస్తారండి. ఆ ఎఫర్ట్కి హ్యాట్స్ ఆఫ్. కానీ వాళ్ళు ఒక మొబిలిటీ ఎయిడ్ లాంటిది, అంటే ఒక రొలేటర్ లాంటిదో లేకపోతే ఒక వీల్ చైర్లో కూర్చోపెడితే ఆ చైల్డ్ ఇంకా బెటర్గా ఉంటుంది, వాళ్ళ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే దాని మీద ఇంకా స్టిగ్మా ఉంది మన దగ్గర. ఓకే. ఒక వీల్ చైర్ వాడడం అనే కాన్సెప్ట్ మీద కూడా పేరెంట్స్లో స్టిగ్మా ఉంది. సో ఇట్లాంటి టాపిక్స్ని వీఆర్ ట్రయింగ్ టు పుష్ ఓకే. ద కాన్వర్జేషన్స్ విత్ ద స్పెషల్ స్కూల్స్ కానీ పేరెంట్స్ కానీ. అంటే మీరు చేసిన వర్క్ చూస్తుంటే బ్యాక్ ఎండ్లో ఇంత జరుగుతుందా? మనం జస్ట్ ఆ ఉన్న సూపర్ఫిషియల్ లేయర్ మాత్రమే మనకు తెలుసు, బ్యాక్ ఎండ్లో ఇంత జరుగుతుందా అంటే ఏదైనా పాలసీ కూడా రావడానికి మీరు బ్యాక్ ఎండ్ ఎంత రీసెర్చ్ చేసి ఉంటారు, గ్రాస్ రూట్ లెవెల్స్లో ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఎక్కడెక్కడ ఫ్లాస్ ఉన్నాయనేది కూడా చూసుంటారు కదా. సో డెఫినెట్లీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో గవర్నమెంట్ నుండి సపోర్ట్ మీరు సీక్ చేసి ఉంటారు కదా. సో ఎంతవరకు అంటే మీ అప్రోచ్ ఎలా ఉండింది అండ్ గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఎలా ఉండింది, రెస్పాన్స్? 2024 నవంబర్లో వెనక్కి వచ్చేసానండి యూఎస్ నుంచి. అప్పటి నుంచి అంత అంటే పాజిటివ్గా లేదు అని అనడానికి లేదు. ఎందుకంటే అసలు ఫస్ట్ థింగ్ వాళ్ళకి స్పేసే లేదు దీనికి. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనే అనౌన్స్మెంట్ వచ్చేదాకా లార్జ్లీ మీరు డిజబిలిటీ రిలేటెడ్ పాలసీ కాన్సెప్ట్స్ ఏమైనా తెలంగాణలో చూస్తే మనకి ఎవరైతే డిజబిలిటీ కమిషనర్ ఆఫీస్ వాళ్ళ ఫంక్షనింగ్ ఉందో, వాళ్ళ యాక్టివిటీస్ ఉన్నాయో, వాళ్ళ అవేర్నెస్ లెవెల్స్ ఉన్నాయో, దే ఆర్ వెరీ సబ్ ఆప్టిమల్ అని చెప్పాలి. ఓకే. మీరు వెళ్ళి రోజు అక్కడ పడిగాపులు కాసారంటే లేదు. నేను నా రీసెర్చ్ చేసేటప్పుడు డేటా కలెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి ఎన్వైర్న్మెంట్ ఉండింది, అక్కడ రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్న పిల్లలు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే మనం ఎవరైతే ఈ డిజబిలిటీ రిలేటెడ్ మ్యాటర్స్కి పోస్ట్ అవుతున్నారో లీడర్షిప్ లెవెల్స్లో వాళ్ళకి అసలు డిజబిలిటీ కాంపిటెన్సీస్ మీద ఎడ్యుకేషన్ లేదండి. నేనైతే ఢిల్లీలో ఒక ఆయన్ని కలిసాను. హీ వాజ్ ఫ్రమ్ ద స్టీల్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్. ఆయన్ని సడన్గా డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి ది స్పోర్ట్స్ సెక్టర్లో వేశారు. ఆయన ఏం చేయగలుగుతారు? ఆయనకు అసలు బేసిక్ నాలెడ్జే ఉండదు. అండ్ డూ యూ థింక్ ఆ ఎంపతి ఉంటుంది? అట్లీస్ట్ ఎంపతి ఉండదండి, సింపతి ఉంటుంది. ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపతి అండ్ ఎంపతి. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా ఈజ్ ఎవ్రీబడి ఈజ్ ఆసిలేటింగ్ బిట్వీన్ చారిటీ, ఇన్స్పిరేషన్. చూస్తే ఇద్దరు జాలి పడిపోయి అయ్యో వీడికి ఏదన్నా చేద్దాం, లేదా అబ్బా వీడే ఎంత గ్రేట్. సో ఆ చారిటీకి, ఇన్స్పిరేషన్కి మధ్యలో చాలా పెద్ద ప్రపంచం ఉంది. సైన్స్ ఉంది, ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. వాటి గురించి ఎవరు టచ్ చేయట్లేదు. ఎందుకంటే ఎవరైతే లీడర్షిప్లో కూర్చుంటున్నారో ఈ డిజబిలిటీ సెక్టర్లో మీరు చూడండి, మినిస్ట్రీ లెవెల్ నుంచి చూస్తే పైన ఎక్కడ సెంటర్లో చూడండి, ప్రతి స్టేట్ స్టాటిస్టిక్స్ తీయండి, డిజబిలిటీ అఫేర్స్కి వేసేవాళ్ళు మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్లో వాళ్ళకి అసలు అవగాహన ఉండదు ఈ మ్యాటర్ మీద. అండ్ ఒక 1990s 2000లో ఇంకా ఎలా జరిగాయో విషయాలు వాళ్ళు అలాగే ఉన్నారు ఇప్పుడు కూడా. దే ఆర్ ద రెమినెంట్స్ ఆఫ్ ఎ కొలోనియల్ పాస్ట్ ఒక రకంగా చెప్పాలండి. ఆ బిల్డింగ్లు ఎంత పాత ఉన్నాయో వాళ్ళ మైండ్ సెట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇదే మాట మీరు ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ను ఇంటర్వ్యూ చేస్తూ ఒక పేరెంట్స్ను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అనరు. బికాస్ పద్మిని చెన్నాప్రగడ ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్ ద సిస్టమ్. నేను ఇప్పుడు ఈ మాట అనడం వల్ల నన్ను రేపు ఎవరైనా పుల్అప్ చేసి గవర్నమెంట్ నుంచి అడిగితే ఐ కెన్ జస్టిఫై మై స్టేట్మెంట్. అయితే నాకు తీసుకురండి సార్ మీరు, బ్రింగ్ మీ ద ప్రొఫైల్స్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ గెటింగ్ పోస్టెడ్ ఆన్ డిజబిలిటీ మ్యాటర్స్. ఇక్కడ మనకి 2 స్టేట్స్లో కూడా ఐ వాంట్ టు డ్రా అన్ ఓపెన్ కాల్. నాకు యాజ్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, యాజ్ అ సిటిజన్ హూ ఇస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ, ఐ హ్యావ్ అ రైట్ టు ఆస్క్. మీరు పోస్ట్ చేసి ఇప్పుడు సింపుల్ అండి, సౌత్ సెంట్రల్ రైల్వేనే తీసుకుందాం మన రీజన్లో. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక డిప్యూటీ జనరల్ మేనేజర్ని ఇస్తారు. రైల్వేస్లో ఎంత ఎక్స్పీరియన్స్ లేకపోతే ఒక డిప్యూటీ జనరల్ మేనేజర్ అవుతాడు. బట్ ఇక్కడ వచ్చేసి కమిషనర్ పోస్టులు, మినిస్టర్ పోస్టులు, డిజబిలిటీ అఫేర్స్లో ఏ అవగాహన లేని వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను కొంచెం నాకు ఒక లాబీకి యాక్సెస్ దొరికింది.
నేను వెళ్ళిపోతాను వాళ్ళ దగ్గరికి, ప్రపోజల్ ఇది మేడం, ఇది చేసేద్దాం, సార్ ఇది చేసేద్దాం అని చెప్పేస్తాను. రైట్. ఒక యాడ్ హాక్గా అక్కడ వాళ్ళు చూసేసేది వాళ్ళకి ఇంప్రెసివ్గా ఉందా, ఇది విజిబిలిటీ వైజ్ బాగుంటుందా అని డెసిషన్స్ తీసుకుంటున్నారు, కానీ దీనికి ఒక సైంటిఫిక్ బేసిస్ ఉండట్లేదు ఈ డెసిషన్ మేకింగ్కి. సో ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. సిస్టమాటిక్ అప్రోచ్ లో వి ఆర్ వెరీ మచ్ పర్ఫెక్ట్ ఆన్ పేపర్, బట్ వాట్ అబౌట్ ఇంప్లిమెంటేషన్? వీ హ్యావ్ ఎ తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ ఆల్సో విచ్ టాక్స్ అబౌట్ డిజేబుల్డ్ పీపుల్ ఆల్సో ఇంక్లూడ్ చేయాలని చెప్తోంది స్పోర్ట్స్ పాలసీ. బట్ నీకు కాంపిటెంట్ పీపుల్ని నువ్వు ఎక్కడ పెడుతున్నావు? ఆర్ ఈవెన్ డూ యూ ఈవెన్ హ్యావ్ అడ్వైజర్స్, ప్యానల్ ఆఫ్ అడ్వైజర్స్? ఇంకోటి కూడా అనొచ్చు, డిజబిలిటీ అనే విషయానికి మేము అంత రిసోర్సెస్ ఇవ్వాలా అనే డైలాగ్స్ కూడా నేను విన్నాను. ఎంతండి అది మైనారిటీ కదా అంటే, మొన్న ఒక పేరెంట్, మేము యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమిట్ చేసినప్పుడు అపర్ణ గారని పేరెంట్ ఒక ఆవిడ వచ్చారు, ప్రిన్సిపల్ కూడా వచ్చారు పవన్ రేఖ గారని. వాళ్ళిద్దరు మాట్లాడుతున్న దాంట్లో ఆవిడన్నారు, మీరు మైనారిటీ అనుకుంటారు, ఎంతమంది డిజేబుల్డ్ వాళ్ళు ఉన్నారని. బట్ ఒక ఫ్యామిలీలో ఒక డిజేబుల్డ్ వాళ్ళు ఉంటే ఆ ఫ్యామిలీ మెజారిటీ అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు ఒక ఫ్యామిలీలో ఒకళ్ళే డిజేబుల్డ్ వాళ్ళు ఉన్నారు, నలుగురు ఎఫెక్ట్ అవుతారు, 5 మెంబర్స్ ఉంటే ఆ నలుగురు లైఫ్లు కూడా ఎఫెక్ట్ అయ్యే ఉంటాయి. అప్పుడు అది ఎంత అవుతుంది, ఎన్ని కోట్ల మంది ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు డిజబిలిటీ వల్ల? ఆ పర్స్పెక్టివ్ ఎక్కడికి వస్తుంది? ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో, ఎవరికైతే ఈ విషయం మీద అవగాహన ఉందో వాళ్ళే చెప్పగలుగుతారు. ఇది పేరెంట్స్, ప్రిన్సిపల్స్, స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్, ఎవరైతే నాన్ ప్రాఫిట్స్ రన్ చేస్తూ రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నారో ఇట్లాంటి వాళ్ళది ఒక కొహెసివ్గా ఒక అడ్వైజరీ బోర్డు కానీ వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి డెసిషన్ మేకింగ్ తీసుకోవడం కానీ అది జరగట్లేదు ఎన్ఫోర్స్మెంట్. సో వీఆర్ హ్యావింగ్ ద లాస్ ఆన్ ద పేపర్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్ రిటర్న్ ఆన్ ద పేపర్, కానీ వాటి ఎన్ఫోర్స్మెంట్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఎలాంటి మెకానిజం లేదు. రైట్. బట్ వాట్ అబౌట్ సీనియర్ సిటిజన్స్? ఒక ఏజ్ వచ్చాక వాళ్ళ నీడ్స్ అన్నీ ఎక్కువైపోతాయి అండ్ ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది వాళ్ళకి ఎంతవరకు ఉందంటారు? సీనియర్ సిటిజన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, వి ఆల్ నో ద న్యూక్లియర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్, రైట్, విల్ నాట్ గో ఇన్ టు ఇట్. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ ఇస్, చాలామంది అనుకుంటున్నారు హై రైజ్ టవర్స్లో చాలా అమ్యూనిటీస్ ఉంటున్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్లోకి వెళ్ళిపోతే మా పేరెంట్స్కి మొబిలిటీ పెరిగిపోతుంది, సో వాళ్ళని అక్కడికి మేము అక్కడికి మూవ్ అయిపోయో వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేసేయడం వల్ల చాలా పాజిటివ్ అవుట్కమ్స్ వచ్చేస్తాయి అని అనుకుంటున్నాను. అదొకటి. సెకండ్ థింగ్ ఇస్ ఫిట్నెస్ ట్రాకర్స్. రైట్. ఎవ్రీబడి వాంట్స్ టు పుట్, ఎవ్రీబడి హూస్ అబ్రాడ్ ఆర్ ఈవెన్ హెస్ గాన్ లిటిల్ బిట్ కంట్రీ వదిలిపెట్టి సింగపూర్ దాకా వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా అందరు ఫిట్నెస్ ట్రాకర్లు పెట్టేస్తారు పేరెంట్స్ చేతుల మీద పెట్టేసి, మీరు నువ్వు ఈరోజు ఎన్ని నడిచావు, ఎన్ని అడుగులు నడిచావు. ఇన్ఫ్యాక్ట్ దెర్ వాస్ రీసెంట్లీ రాజేమామి అని పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, ఆయన మా మదర్కి నేను ఇట్లా పెట్టేశాను, నేను అడుగుతూ ఉంటాను గ్యాబిట్ ఇచ్చేసి అని అన్నాడు. వాట్ దే డోంట్ రియలైజ్ ఇస్ ఫిజికల్ యాక్టివిటీ అనే కాన్సెప్ట్ ఈజ్ మోర్ అబౌట్ పార్టిసిపేషన్ అండ్ అబౌట్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఇండివిజువల్ హ్యాస్ టు మూవ్. ఇప్పుడు మా మదర్ ఉన్నారు, మా మదర్ని నువ్వు వాకింగ్ చేయి అని కాదు, వాకింగ్ చేసేటప్పుడు ఆవిడ కాన్ఫిడెంట్గా నడవగలుగుతుందా. అండ్ మా పిక్చర్లోకి వీళ్ళు ఎప్పుడు వస్తున్నారంటే సడన్గా సిక్ అవుతారండి. రికవర్ అవ్వడానికి పోస్ట్ ఆపరేటివ్ కానీ రికవర్ అయ్యే టైంలో ఏమవుతుందంటే స్టాండర్డ్గా ఫిజియోథెరపీ అనేసి ఫిజియోథెరపిస్ట్ని పెట్టేస్తున్నారు. ఓకే. ఈ ఫిజియోథెరపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే హ్యావ్ దీస్ మొబైల్ కిట్స్ వెన్ దే గివ్ దీస్ హోమ్ సర్వీసెస్. వాళ్ళని ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళకి ఎలక్ట్రోథెరపీస్, లో ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ కరెంట్స్ ఇవి వాళ్ళకి అప్లై చేసేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫిజియోథెరపీలో దెర్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ లో ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ కరెంట్స్. ఈ ఆల్టర్నేటింగ్గా వీటిని చేసేస్తున్నప్పుడు బాడీ మీద ఖచ్చితంగా నర్వ్ ఇంపల్సెస్లో డిఫరెన్సెస్ ఉంటాయి, హౌ ద పెయిన్ పర్సెప్షన్ చేంజెస్. బట్ ఫిజికల్గా ఏదైతే లిమిటేషన్ వల్ల వాళ్ళకి ఆ పెయిన్ అనేది వస్తుంది అనేది ఫిక్స్ అవ్వడం ఈజ్ ఎ లాంగ్ ప్రాసెస్. ఓకే. దట్ కెన్ be accomplished with the right medical support, with the supplementation and the medication required, if need be surgical. But majority of it is exercise అండి. అది ఒక సైన్స్ కింద ప్రిస్క్రిప్షన్ చేసేవాళ్ళు అసలు మీకు ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్. ఓకే. ఇక్కడ ఓన్లీ అప్పటికప్పుడు ఏం చేయాలి చేసేస్తారని వాళ్ళ మీద థెరపీ చేస్తారు. మహా అయితే ఏం చేస్తారంటే వాళ్ళ చేత కొంచెం వాకింగ్ చేయిస్తారు లేదా కొన్ని ఎక్సర్సైజెస్ చేయిస్తారు. ఇది అన్రెగ్యులేటెడ్ అయిపోయేసరికి ఏమవుతుందంటే ఫ్యామిలీస్ కూడా ఇది ఒక ఫ్రస్ట్రేషన్ కింద మిగులుతుంది. ఇప్పుడు మీరు ఇది చాలా మందితో రెజనేట్ అవుతుంది, 10,000 కట్టామే, 15,000 కట్టాము, ఇన్ని రోజులు వచ్చి వెళ్ళాడు ఫిజియోథెరపిస్ట్, ఏం ఇంప్రూవ్మెంట్ లేదంటే అసలు ఫస్ట్ వాళ్ళ కండిషన్ గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయరు. మేము ఫిజియోథెరపీ ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడు వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ వీ లెర్న్ ఇన్ 4th సెమిస్టర్ అంటే పాత కరికులంలో ఎక్సర్సైజ్ థెరపీలో ఫస్ట్ ఆస్పెక్ట్ చెప్పేది ఏంటంటే పేషెంట్ ఎడ్యుకేషన్. మీరు ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే విచ్ ఇస్
ఫిజియోథెరపీలోనే ఎక్సర్సైజ్ థెరపీ కూడా చాలా పెద్ద కాంపోనెంట్. మీరు అది స్టార్ట్ చేయాలంటే అసలు మీరు ఒక 1 hour ప్రాపర్ హిస్టరీ టేకింగ్ తీసుకున్నాక మీరు ఆల్మోస్ట్ ఒక అనాలిసిస్ మొత్తం కేసు మీద రన్ చేసుకొని ఎంత ఫాస్ట్గా వాళ్ళని ఒక ఎక్సర్సైజ్ థెరపీ మొడాలిటీలోకి తీసుకురాగలుగుతారనేది ఫోకస్ ఉండాలి. అసలు మీకు ఆ ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్, డీటెయిలింగ్, ఆ అప్రోచ్ ఏది లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈజీలీ ఎలక్ట్రోథెరపీస్ కరెంట్ వాడడం కూడా ఇండిస్క్రిమినేట్ యూసేజ్, దాని మీద డిపెండెన్సీ రావడం పెద్దవాళ్ళకి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అండ్ ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో దెర్ ఇస్ అనదర్ పర్సెప్షన్ దట్ ఇఫ్ వీ పుట్ అవర్ పేరెంట్స్ ఇన్ ఎ హౌస్, వాళ్ళు దిగి లిఫ్ట్లు దిగి వెళ్ళిపోయి తిరుగుతారు, చేసేవాళ్ళు ఉంటారండి కొంతమంది. కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ కాంట్ డూ దట్ బికాస్ ద ప్రాబ్లమ్ ద సీనియర్ సిటిజన్స్ ఆర్ ఫేసింగ్ is a type of psychological loneliness. Another unpopular opinion: fathers will not spend any time with the child. How is it possible అండి? మదర్ ఫాదర్ కలిస్తేనే చైల్డ్ పుడతాడు. ఫాదర్ ఏం టైం స్పెండ్ చేయడు, నాకు పేషెన్స్ లేదు, నాకు చచ్చాయని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను డబ్బులు సంపాదించాలి, ఈ థెరపీలకి అంతా డబ్బులు ఎవడు కడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ యూ ఎర్న్ 4 lakhs a month, యూ డోంట్ స్పెండ్ ఎనీ టైమ్ విత్ యువర్ చైల్డ్. దానివల్ల జరిగే డ్యామేజ్ ఎక్కువ ఉంది వర్సెస్ నువ్వు 2 లక్షలే సంపాదించి ఆ పేరెంట్తో, ఆ చైల్డ్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే. ఇది మళ్ళీ పేరెంట్స్ చెప్పలేరు, ప్రిన్సిపల్స్ చెప్తే వాళ్ళ దగ్గర పిల్లల్ని మాన్పించేస్తారు. నాలాంటి వాళ్ళు ఏంటంటే అది పాపాల బైరోడ్ లాగా నేను అన్నిటికీ ఐఎమ్ ఏబుల్ టు సే ఇట్. బట్ ఇది మేము గ్రాస్ రూట్స్లో వినే మేజర్ ప్రాబ్లమ్ అండి. ఐ కన్సల్ట్ విత్ లాట్ ఆఫ్ పేరెంట్స్. మీకు తెలియదండి, 90% ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ పాపులేషన్ కానీ సీనియర్ సిటిజన్స్ని చూసుకుంటున్న వాళ్ళల్లో కానీ మేము చూసే కామన్ ప్రాబ్లం ఏంటంటే ఉమెన్, దిస్ ఇస్ మోస్ట్లీ మ్యారిటల్ డిస్కార్డ్. ఒక పార్ట్నర్షిప్ అనేది లేకుండా నీదొక్కదాందే ఇది బాధ్యత, నేను డబ్బులు ఇస్తున్నాను, అది వ్యాలిడే. డబ్బులు ఇస్తున్నావు, నువ్వు ఖర్చు పెడుతున్నావు, కష్టపెట్టు, కానీ దట్ ఈస్ నాట్ ద వన్ థింగ్ దట్ విల్ ఫిక్స్ దీస్ ప్రాబ్లమ్స్. వీ నీడ్ అ సోషో కల్చరల్ షిఫ్ట్ అండి. ఐ కెన్ స్పీక్ టు దట్ కాన్ఫిడెంట్లీ అబౌట్ బోత్ ద తెలుగు స్టేట్స్, ఎందుకంటే 2 తెలుగు స్టేట్స్లో చూసాను నేను ఇది. ఓకే, బట్ ఇన్ని చూసారు కదా, మీరు అన్నట్టుగా ప్రతి ఆస్పెక్ట్లోనూ ఎక్కడో కూడా ఫ్లాస్ అనేటివి ఉంటాయి. కంప్లీట్గా అన్నీ కలిపి మీరు అన్నట్టుగా స్టార్టింగ్లో సిస్టమే ఫాల్టీగా ఉంది కాబట్టి అవన్నీ ఇండివిజువల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి కదా. సో ఇవన్నీ చూసిన తర్వాత వాట్ ఈస్ దట్ వన్ థింగ్, అంటే ఒక చేంజ్ అనేది తీసుకురావాలని మీ మైండ్లో ఉంది డెఫినెట్లీ. సో వాట్ ఈస్ దట్ వన్ బిగ్ చేంజ్ యూ వాంట్ టు గెట్? I think the governments need to give importance to government లెవెల్లో ఈ డిజబిలిటీ అనే సెక్టర్, ఎంటైర్ డిజబిలిటీ సెక్టర్ మీద ఒకలాంటి ప్రయారిటీ ఇంపార్టెన్స్ తీసుకురావాలి. గవర్నమెంట్ తీసుకురావాలండి. అది ఎందుకంటే అది గవర్నమెంటే చేయగలుగుతుంది. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఒక 14 member కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది, దానికి సఫిషియెంట్ ప్రెస్ టైం ఇస్తోంది, పీరియాడిక్గా దానికి అప్డేట్స్ ఉన్నాయి. వీఆర్ సిట్టింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఆర్ యూ టెల్లింగ్ మీ ఈరోజు డిజబిలిటీ డేటా గురించి ఉన్న వెబ్సైట్ కానీ మనకి రియల్ టైం ట్రాకింగ్ లేదు, ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇందులో ఇంకొక టచ్ చేద్దాం అనుకున్న పాయింట్ నేను ఏంటి అంటే అర్బన్ ప్లానింగ్ అనేది ఇట్ బ్రింగ్స్ టుగెదర్ ద ప్రాబ్లమ్ దట్ చిల్డ్రన్ ఫేస్ అండ్ ఆల్సో ది సీనియర్ సిటిజన్స్ ఫేస్. ఈ అర్బన్ ప్లానింగ్ బిల్ట్ ఎన్వైర్మెంట్స్ అనే కాన్సెప్ట్ విల్ రెజనేట్ మోర్ విత్ ఆర్కిటెక్ట్ కమ్యూనిటీ. Hyderabad being the real estate capital of the country, you can go to the most posh place of Hyderabad. What is the opportunity for you to walk on the road? Akkada మీకు పెడెస్ట్రియన్ కింద ఏంటి స్కోప్ ఉంది? నువ్వు రోడ్డు మీద సరే ట్రాఫిక్లో వాకింగ్ చెయ్యవు. సో బిల్ట్ ఎన్వైర్మెంట్స్ కూడా పెద్ద ప్రాబ్లమే. సో గవర్నమెంట్ ఎందుకు అంటున్నానంటే రిపీటెడ్గా, వెన్ ద గవర్నమెంట్ టేక్స్ ద బిగ్ బులీస్ రోల్, నేనే వాడు విక్రమార్కుడు మూవీలో అయిపోయినట్టు ఊరికొక్క రౌడీ ఉండాలి, వాడు పోలీసోడు అయి ఉండాలి. ఈ డిజబిలిటీ సెక్టర్లో కూడా ఒక్క రౌడీయే కావాలి, అది గవర్నమెంటే అవ్వాలి. బట్ డూ యూ థింక్ అంటే ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది అంటారా? మీరు అన్నట్టుగా ఇప్పుడు డిజేబుల్డ్ వాళ్ళకి వాష్రూమ్స్ అనుకోండి, ఇప్పుడు కడుతున్నారు, ఆ డిఫరెన్షియేషన్ చూపిస్తున్నారు కదా. అంటే అది బేసిక్ అండి. యాక్సెసిబిలిటీ వచ్చి వాష్రూమ్స్, ర్యాంప్స్ అనేవి చాలా సూపర్ఫిషియల్ కాన్సెప్ట్. అది అసలు యాక్సెసిబిలిటీ అనేది మీరు సింపుల్ మెట్రో దగ్గర ఒక సొల్యూషన్ క్రియేట్ చేశారు మన వాళ్ళు. ఆ సైడ్ వాక్స్ కట్టారు, అది మ్యాండేటరీగా వాళ్ళు ఫుట్పాత్ కట్టాలి మెట్రో ప్లాన్ ప్రకారంగా. అర్బన్ ప్లానింగ్ కాంపోనెంట్ అది అందులో వాళ్ళు కట్టారు. కానీ ఇక్కడ వాళ్ళకి కల్చర్ కామన్ సెన్స్ లేకపోవడం వల్ల ఏం చేస్తే బండ్లు నడుపుతున్నారని చెప్పి వాటికి బొలాడ్స్ అని పెట్టేశారు. ఆ బొలాడ్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే దే ఆర్ నాట్ ఈజీ. ఒక కొంచెం వైడ్గా ఉన్న వీల్ చైర్ అయితే వెళ్ళదు. సో ఇట్ డిఫీట్స్ ద పాయింట్ ఆఫ్ ద మెయిన్ థింగ్. సో ఇఫ్ ఐ am getting the opportunity to represent that cause, I will do it because I know I'm on the right side of the law.
So we need the government support and also the people participation. రైట్ Then అండ్ we దట్ can ఈస్ bring వెరీ the జెన్యూన్ కాజ్ కాబట్టి యుల్ గెట్ ద Definitely. సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కీప్ డూయింగ్ దిస్ Thank you Andy. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.